అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లోకము నీలో ఉండిపోయి, పాపము నీలో ఉండిపోయి, సాతాను నీలో ఉండిపోయి, అబద్ధాలు నీలో ఉండిపోయి, స్వార్థం నీలో ఉండిపోయి, కోపము నీలో ఉండిపోయి, సమస్తానికి కూడా చెడును ఆశ్రయించి ఉంటే గనుక ఇక క్రీస్తును నువ్వేం ధరించుకున్నావు అంటూ ఉన్నాడు దేవుడు. క్రీస్తును ధరించుకోవాలంటే సమస్త పాపాన్ని విడిచిపెట్టి, సమస్త దోషాన్ని విడిచిపెట్టి, అనగా పాత జీవితము, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం ప్రియులారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. రైట్. ఇంక ఎన్ని ధరించుకోవాలంటే క్రీస్తును ధరించుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలని చెబుతూ ఉన్నాం. ఎందుకు ఇన్ని ధరించుకోమంటున్నామంటే అబద్ధం మన దగ్గరికి రాకూడదండి. అసలు అబద్ధానికి మనం దూరంగా పోవాలి. ఇవన్నీ మీ వెపన్స్, ఇవన్నీ కూడా మీకు ఆశ్రయదుర్గాలై ఉన్నాయి, కవచమై ఉన్నది క్రీస్తు అనేటటువంటి ఆయన మనం ధరించేసుకుంటే కనుక ఇక అబద్ధం మీ దరిదాపుకు రాదు. అనగా అబద్ధం అనే సాతాను కూడా పారిపోవలసిందే. క్రీస్తు మీలో ఉండాలి, క్రీస్తును మీరు కలిగి ఉన్నారు, క్రీస్తును మీరు ధరించుకుని ముందుకు సాగాలని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాము. అంటే లేని వార్తను పుట్టించడము అనేటటువంటి అంశములు ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి లేని వార్త పుట్టించారు, బాగానే ఉంది. దాన్ని విన్నటువంటి వారు ఏం చెయ్యాలి? వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ప్రసంగి గ్రంథం 7:21. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. చెప్పుడు మాటలు వినవద్దు అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. చెప్పుడు మాటలను మనం వినకూడదు. నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. అనగా లేని వార్త పుట్టించేసాడు, బాగానే ఉంది. దాన్ని గుడ్డిగా మనం నమ్మేయకూడదు. అలా లేని వార్తను గుడ్డిగా మనం నమ్మేసినా కానీ మన జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి, కాపురాలు పాడైపోతూ ఉన్నాయి. కనుక అది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు అవాస్తవము అని దాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప చెప్పుడు మాటలు ఇక ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుడు మాటలు వినేసి వాళ్ళ మాట నట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోతే జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. జాగ్రత్త. సాతాను వేసేటటువంటి బాణాల్లో ఒక బాణం ఇది. కనుక గమనించవలసిన మాట ఏమిటంటే చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు, లేని మాటలు చెబుతూ ఉంటారు. ఆ లేని మాటలు మనం పట్టించుకోకూడదు, చెప్పుడు మాటలు కూడా మనము వినవలసిన వారమై ఉన్నాము కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకో మాట చదువుదాం. 101వ కీర్తన 5వ వచనము. 101వ కీర్తన 5వ వచనం. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. చాలండి. పొరుగు వారిని చాటును దూషించే వారిని కూడా ఏం చేస్తాడంటే, అంటే పొరుగు వారిని ఎవరైనా కానీ చాటును దూషించినా, ఎదురుగుండా కాదు ఎందుకని పక్కన తిట్టుకున్నా కానీ, పక్కన దూషించినా కానీ ఆయన మరి శిక్ష విధిస్తానని చెప్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం ఎందుకు పలుకుతూ ఉన్నావు? దేవుడు అంటున్నాడు కదా, నీ పొరుగు వారిని ప్రేమించి అంటూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టే కదా. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలికినా, లేని వార్తను పుట్టించినా, అబద్ధాలు ఆడినా, అబద్ధాలను పెంచి పోషించినా కానీ దానివల్ల మనకు శిక్ష విధింపబడుతుంది. ఎందుకంటే మనం క్రీస్తును కలిగి ఉన్నాము, క్రీస్తు స్వరూపంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథములో ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే కనుక లేని వార్తను పుట్టించి వారు పడినటువంటి కష్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. లేని వార్త పుట్టించిన వారు ఉన్నారు, ఆ వార్తను గుడ్డిగా నమ్మి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇరువురు కూడా ఏమైపోయారంటే కనుక దేవుని ఉగ్రతకు పాలైపోయారు. దేవుని ఉగ్రత పాలైపోయినట్టుగా వారి జీవితాలు నాశనమైనట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి
ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. చాలండి, చాలండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలీలకు దేవుడు చెబుతున్నటువంటి విషయము అనగా మోషే గారికి తెలియజేస్తున్నటువంటి మాట, ఇదంతా కూడా మనం గమనిస్తే కనుక దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎంపిక చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటులో ఈ జనాంగం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాము గారి ద్వారా ఇస్సాకు గారి ద్వారా యాకోబు నుంచి 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలను దేవుడు ఆశీర్వదించాడు. ఆ యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. మొత్తం మీద ఇశ్రాయేలు నా యొక్క జ్యేష్ఠ పుత్రుడు అనేటువంటి ఒక మాట కూడా మరి దేవుడు చెబుతూ ఉన్నారు. వీళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దాదాపుగా ఐగుప్తులో బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వీరు 400 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఈ బానిసత్వంలోంచి విడుదల కొరకు మరి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోషే నాయకత్వంలో మరి వారికి విడుదలను మరి దేవదేవుడు అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మోషే గారు అలాగే అహరోను గారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కనుక ఈ యొక్క 40 లక్షల మందిని, 70 మందిగా వెళ్ళారు, 40 లక్షల మంది అయిపోయారు. ఈ 40 లక్షల మందిని కూడా చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళతా ఉన్నారు. ఈ నడిపింపులో దేవాది దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. వీళ్ళు ఏం కావాలంటే అవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు సనుగుతూ ఉన్నా గొనుగుతూ ఉన్నా కానీ దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేసాడు. ఎర్ర సముద్రంలోనే మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు. ఎలా మార్గము ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఎర్ర సముద్రంలో మార్గం వేసి ఆ సముద్రం గుండా నడిపించినటువంటి గొప్ప అద్భుతాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. వారు కూడా చూసిన వారు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఆహారం కొదువైతే కనుక ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. ఆహారము లేదు, ఆహారము కావాలి అంటే కనుక ఆకాశములో నుంచి మన్నాను కురిపించాడు. ఈ మన్నా దేవదూతలు తినేటువంటి ఆహారము. చక్కని రీతిలో మన్నా కురిసింది. ఆ మన్నా కురవడం మాత్రమే కాదు, మరి మాంసము కావాలంటే చక్కగా పూరేడు పిట్టలను రప్పించాడు. చిత్రమైన మాట ఏమిటంటే వీళ్ళు యాత్ర చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి యాత్ర చేసినా కానీ అక్కడ మన్నా కురిసేసేది. అలాగే ఎక్కడికి వెళితే అక్కడే పూరేడు పిట్టలు వచ్చాయి. పగటి పూటేమో మన్నా తినేవారు, రాత్రి పూటేమో ఆ పూరేడు పిట్టల యొక్క మాంసాన్ని తినేవారు. అనగా పగలంతా మన్నా తింటూ ఉంటే రాత్రి సమయంలో మాంసాన్ని తినేవారు. చక్కగా ఆహారం లభించింది. అలాగే క్రమంలో నీళ్లు కావాలని చెప్తే నీటి కోసం సనిగినప్పుడు దేవుడు నీటిని పుట్టించాడు. ఎలా పుట్టించాడు, ఎలా రప్పించాడంటే ఒక బండను చూపించాడు దేవుడు. ఆ బండ మీద కొట్టగా ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయి. బండలోంచి నీళ్ళు మాత్రమే కాదండి, బండలోంచి ఒక సముద్రమే పుట్టింది. బండలోంచి సముద్రం మాత్రమే కాదండి, నదులు ఏర్పడ్డాయి. నదులు మాత్రమే కాదు, సెలయేర్లు కూడా పారినట్టుగా మరి కీర్తనల గ్రంథములో మనందరము కూడా ఎరిగినటువంటి వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి తిండికి లోటు లేకుండా, త్రాగడానికి నీరు లోటు లేకుండా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ జనాంగం నడుస్తూ ఉంటే చక్కని రీతిలో మరి వారికి ముందు వెనక కూడా మరి ఆయన కాపుదలిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభంలో ఆయనే ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు. పగటిపూట ఎండ దెబ్బ తగలకుండా చల్లని వాతావరణం మేఘస్తంభముగా ఆయన ఉన్నాడు. రాత్రిపూట మంచు దెబ్బ తగలకుండా చక్కగా వేడిమి కలిగిస్తూ అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు. ఏ విష జంతువులు కూడా వారి మీదకి రాకుండా గొప్ప వెలుగును వారికి ఇచ్చాడు. చక్కని రీతిలో వారి ప్రయాణం కొనసాగిపోతూ ఉంది. దేవుడే మరి వారికి తోడయ్యుండి మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశంలోంచి కనాను దేశం నడిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమం అలా జరుగుతూ ఉంది. ఈలోపు మధ్యలో ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే సనిగేవారు సనుగుతూ ఉన్నారు, గొనుగేవారు గొనుగుతూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా, సనుగుట మంచిది కాదు, సనగకూడదు. ఒకవేళ సనిగే లక్షణం కనుక మనలో ఉంటే దాన్ని మనం వెంటనే తొలగించుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రయాణం కొనసాగుతూ ఉంది. చాలా దూరం వెళ్ళిపోయారు. ఇక దాదాపుగా కనాను దేశానికి దగ్గరగా వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చదివినటువంటి 13వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 40 లక్షల మంది ఉన్నారు కదా, ఈ 40 లక్షల మంది కూడా ఆ దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. కానీ ముందే ఏం చేస్తామంటే మోషే 12 మందిని, అనగా 12 గోత్రాలు కాబట్టి గోత్రానికి ఒకరు చెప్పున పెద్దలను 12 మందిని నువ్వు సిద్ధం చేసి నేను మీకు ఇస్తానన్నటువంటి కనాను దేశానికి పంపించు. అక్కడ ఆ దేశం ఎలాగుందో వాటిని మరి ఆ దేశాన్ని పరిశీలించి వేగు చూచి వస్తారు అని చెప్పేసి మరి దేవుడు మోషే గారికి చెప్పడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక.
మనం కూడా అంతే కదండి. దేశం కాని దేశం వెళ్ళే సమయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఊరు మనం వెళ్ళిపోతున్నప్పుడు కావచ్చు, లేదా ఉద్యోగరీత్యా మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కావచ్చు, మనం ముందుగా వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని మనం చూసుకుని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసుకుని అప్పుడు మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మరి ఇక్కడి నుంచి ఈ దేశం నుంచి అనగా ఐగుప్తులో నుంచి కనానుకు వెళ్ళేటటువంటి వారై ఉన్నారు కనుక అసలు కనాను దేశం ఎలా ఉంటుందో వేగు చూడడానికి వెళ్ళమని దేవుడే చెప్పాడు. అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే ఆ యొక్క గోత్రంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారిని 12 మందిని సెలెక్ట్ చేశాడు. ఆ 12 మందిని కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా పంపించే సమయంలో మోషే గారు చెప్తున్నటువంటి మాట చదువుకుందాం. 13వ అధ్యాయము 17 నుంచి. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో అమ్మా నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. ఆ దేశంలోనికి వెళ్ళినటువంటి మీరు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనులు ఎలాంటి వారో గమనించుకోవాలి. అలాగే ఆ దేశము ఎలాగుందో గమనించాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఎలాగున్నారో, ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నారో చూడండి. వారు బలహీనలో బలమైన వారో చూడండి. అంత మాత్రమే కాదు, ఆ భూమి ఎలాంటిదో చూడండి. సారవంతమైందో నిస్సారవంతమైందో తెలుసుకోండి. అలాగే అక్కడ పండుతున్నటువంటి పంటలు ఏంటో చూడండి. ఆ పంటల్లో కొన్నిటిని శాంపిల్స్గా తీసుకురండి. అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. వారి వస్త్రధారణ ఏమిటో, వాళ్ళ మాట తీరు ఏమిటో, అలాగే వాళ్ళు గుడారాల్లో ఉంటున్నారో లేకపోతే మరి నేల మీద ఉంటున్నారో గమనించండి. గుడారాల్లో ఉంటున్నారో, కోటల్లో ఉంటున్నారో, కింద ఉంటున్నారో అన్నీ కూడా చూడండి, అన్నీ తెలుసుకోండి. అలాగే దాంట్లో ఉన్న చెట్లు ఎలాంటివి అవన్నీ కూడా చూడండి అని మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మరి బలము అలాగే బలహీనతలు తెలుసుకుని రండి అని చెప్పి మోషే గారు ఆ 12 మందిని పంపించారండి. అలా పంపించగా వారు చక్కగా మరి ఆ దేశానికి వెళ్ళారు. అలా 12 మందిలో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక కాలేబు గారు కూడా ఉన్నారు అందులో, అలాగే యెహోషువ గారు కూడా అందులోనే ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత దగ్గరగా 40 రోజులు తిరిగారంటండి ఆ దేశమంతా కూడా. తిరిగి అన్నీ పరిశీలించి వాళ్ళు వచ్చేసి వస్తా చక్కగా ద్రాక్ష గెల పట్టుకొచ్చారంటండి. ద్రాక్ష గెల మనం గుర్తంటాం, కానీ గెల అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇద్దరు మనుషులంట కావడి బద్దేసుకుని అవతల కూడా యువతలకు నిలబడి మధ్యలో ద్రాక్ష గెల పెట్టి మోసుకుని వచ్చారంటండి. అంటే అంత పెద్ద ద్రాక్ష గెలలు పడినాయంట. అంటే అంత సారవంతమైనటువంటి నేలది. అలాగే అంజూర పండ్లు తెచ్చారంటండి. రకరకాల పళ్ళు అక్కడ పండేటటువంటి వాటన్నిటిని కూడా పట్టుకుని వచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడి సమాచారం చెప్పాలి కాబట్టి 40 లక్షల మంది నిలవబెట్టారు. అలాగే వచ్చినటువంటి 12 మంది నిలవబెట్టారు. మోషే గారి మధ్యలో నిలబడ్డారు. అప్పుడు ఈ యొక్క 12 మంది కూడా మాట్లాడుతూ మొదలెట్టారు. ఆ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు. చదువుకుందాం. 28వ అధ్యాయం 28వ వచనం, 27వ వచనం. అయితే వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవుడు అది చెప్తున్నాడు కదా, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీయులు చాలమ్మా, ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నా చెప్తా ఉన్నారు. అక్కడ అమాలేకీయులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు. వాళ్ళు చాలా పెద్దవారు, వాళ్ళు బలవంతులు అని చెప్తున్నారు అనమాట. అలా చెబుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ 10 మందిలో ఒకడైనటువంటి కాలేబు ముందుకు వచ్చి చెప్తున్న మాట ఏంటో చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందాము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే చాలండి. అంటే మొత్తానికి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే 12 మంది వచ్చారు కదండి. ఆ 12 మందిలో 10 మంది ఒక గ్రూపుగా మారిపోయారు, ఇద్దరు ఒక గ్రూపుగా మారిపోయారు. 12 మంది వెళ్ళారు. ఈ 12 మందిలో 10 మంది ఏం చేస్తున్నారంటే ఆ దేశానికి మనం వెళ్ళలేమురా బాబోయ్, ఆ దేశం చాలా భయంకరమైన దేశము, ఆ మనుషులు చాలా పొడవైనటువంటి వారు, వాళ్ళ దృష్టిలో మనం అందరం కూడా మిడతల వలె కనపడతాము, వాళ్ళు అంతంత పెద్దోళ్ళు వాళ్ళందరూ కూడా మనం ఆ దేశం వెళ్ళి చచ్చిపోతాము,
వాళ్ళు మనం తినేస్తారు అని ఆ 10 మంది చెప్తావంటే ఇద్దరైతే మట్టికి ఆ దేశం చాలా మంచిది, దేవుడు చెప్పినట్టుగానే ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇద్దరు మనుషులు చెప్తున్నారండి. ఆ ఇద్దరు ఎవరంటే కనుక కాలేబు అలాగే యెహోషువ. వాళ్ళు పదే చెప్తా ఉన్నారు, మనం వెళ్ళగలము అని చెప్తా ఉంటే అప్పుడు ఈ మనుషులు ఏమంటున్నారు చూద్దాం. 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చెడ్డ సమాచారం చెప్పారంటే దేశం గురించి. ఏమంటే ఏ దేశం గురించి సమాచారం చెప్తున్నారంటే దేవుడు ఇస్తానన్న దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తాను, అదంతా కూడా మీ యొక్క స్వాస్థ్యం అవుతుందని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెడ్డ సమాచారం పట్టుకొస్తున్నారు. అంటే దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి మాటను వాళ్ళు పలుకుతూ ఉన్నారు. దేవుడు ఇస్తానటువంటి దేశంలో నుంచి మరి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు, అనగా లేని వార్త పుట్టిస్తూ ఉన్నారు. ఆ దేశము చాలా మంచి దేశము, ఆ దేశము చాలా గొప్ప దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది దేవుడు ఇస్తానని చెప్పాడు. ఆ దేశంలో ఎవరున్నప్పటికీ వారందరినీ కూడా క్లియర్ చేసి, ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించిన దేవుడు గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, వారికి ఆహారం పెట్టి పోషించాడు. 40 సంవత్సరాలు చక్కగా వారికి మన్నాను కురిపించాడు, అలాగే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అన్నీ కూడా చక్కగా అమర్చాడు. అంత మాత్రమే కాదు, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో చివరి వరకు ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. వాళ్ళ ప్రయాణం అంతా కూడా మనం గమనించినట్లయితే కనుక వాళ్ళ యొక్క పాదములకు వాపు రాలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాయలేదనేటువంటి ఆ యొక్క మాట మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అంటే వారి ప్రయాణం అంతా కూడా ఎంత బాగుంది అంటే కనుక చాలా చక్కగా దేవుని కాపుదల్లో వెళుతుంది ఆ ప్రయాణం. అంత ప్రయాణము చేయించి చక్కని దేశాన్ని దానముగా ఇస్తాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు సమాచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. చెడ్డ సమాచారం చెప్పారంటండి. చెడ్డ సమాచారం చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ జనమందరూ కూడా ఈ లేని వార్త పుట్టించారు కదా, 10 మందిని. ఆ వార్తను 40 లక్షల మంది కూడా ఏం చేశారంటే వినేశారు, నమ్మేశారు. దేవుని మహిమ కలుగునుగాక. 14:1. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. సనుగుడు మొదలైపోయిందండి. మొత్తానికి సనుగుడు మొదలైపోయింది. అంత మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు అనేటటువంటి మాటలు కింద చదువుతా ఉంటే మనకు అర్థమవుతుంది. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని. ఇప్పుడు మొత్తానికి వ్యతిరేకత ఎక్కడి దాకా వెళ్ళిందంటే వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు. దేవుడు ఇస్తున్నటువంటి దేశం గురించి మంచిగా మాట్లాడలేదు వాళ్ళు. దేవుడు ఇస్తున్నటువంటి దేశం గురించి చెడ్డ సమాచారం చెబితే ఇప్పుడు నమ్మినటువంటి వీరు కూడా చెడు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అందుకని లేని వార్త పుట్టించడము పాపమే, ఆ లేని వార్త గుడ్డిగా నమ్మి చేయడం కూడా మరింత పాపమని దీని ద్వారా మనకు అర్థమైపోతూ ఉంది. ఈ 40 లక్షల జనాంగం ఏమంటున్నారంటే కనుక, ఇదిగో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికని చెప్పేసి అడావుడు చేసి చివరికి ఏమంటారంటే కనుక ఇక మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఎంతవరకు నడిపించాడు దేవుడు, చాలా చక్కగా నడిపించాడు. ఈ నడిపింపు అంతా కూడా మర్చిపోయి లేని వార్త పట్టుకుని ఏం చేస్తున్నారంటే కనుక నమ్మకత్వాన్ని కోల్పోయి మొత్తానికి వాళ్ళు చేసిన పని ఏమిటంటే వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి మేము ఒక నాయకుని ఏర్పాటు చేసుకుంటాం. మోషే ఇక నీ నాయకత్వం మాకు అక్కల్లా, ఇక దేవుని నడిపి మాకు అక్కల్లా, మేమందరం కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఖచ్చితంగా మాకు ఒక నాయకుడు కావాలి, మేము నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళందరూ కూడా మరి సర్వ సమాజం అంతా కూడా ఏమైందంటే వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి మనం గమనించినట్లయితే కనుక కాలేబు ముందుకొచ్చి అలాగే యెహోషువ కూడా ఇద్దరు కూడా ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పని చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. వాళ్ళు చెప్తున్న సమాచారం, ఆ 10 మంది చెప్తున్న సమాచారం అది చెడ్డ దేశం అని చెప్తూ ఉంటే వీళ్ళిద్దరూ చెప్తున్న సమాచారం అది మిక్కిలి మంచి దేశం, మేము తిరిగి వచ్చాం, వాళ్ళు తిరిగి వచ్చారు అని
చక్కని సత్యాన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ 10 మంది కూడా ఏం చేస్తారంటే అది చెడ్డ దేశం అని చెప్పేసి దేవుడు ఇస్తున్నటువంటి దేశాన్ని కూడా మరి తప్పు ద్రోవలో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ 40 లక్షల మంది కూడా ఈ 10 మంది చెప్తున్నటువంటి ఆ యొక్క లేని వార్తని నమ్మేశారండి. చివరికి ఏమనుకుంటున్నారంటే ఆ ఇద్దరుగా ఉన్నటువంటి ఆ యొక్క యెహోషువని అలాగే కాలేబుని ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపేద్దామనే ఆలోచన కూడా వారికి పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా రాళ్లతో కొట్టి చంపేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు దేవుని యొక్క అభిషేకం అక్కడ దిగిపోయింది. ఎప్పుడైతే మరి వాళ్ళని చంపేద్దామనే ఆలోచన వచ్చిందో, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో, అప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి దిగినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలిసి చదువుదాం. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో, అదిగోండి, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. చాలమ్మా. ఏదేమైనప్పటికీ దేవుడే దిగి వచ్చేసాడండి. వచ్చి అంటున్న మాట ఏమిటో తెలుసా? మోషే, ఒక్కసారి నువ్వు పక్కకు తప్పుకో, ఒక్కసారి నువ్వు పక్కకు తప్పుకుంటే ఖచ్చితముగా వీళ్ళందరినీ కూడా నేను తుడిచిపెట్టేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మోషేతో దేవుడు అంటున్న మాట, ఇదిగో నువ్వు పక్కకు తప్పుకుంటే మొత్తం తుడిచిపెట్టేస్తాను, ఆ తర్వాత నీలో జనాంగాన్ని పుట్టించి నీకు ఇస్తాను, మీ జనాంగానికి ఇస్తాను అనేట ఆ యొక్క దేశాన్ని ఇస్తానని మోషే గారు చెప్తే మోషే గారు అంటున్నారు కదా, అయ్యా అంత పని చేయొద్దయ్యా, వారిని క్షమించండి అయ్యా, మీరు గనక ఒకవేళ తుడిచిపెట్టేస్తే మీ నామానికి అవమానం వస్తుంది. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఇంతవరకు నడిపించుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళకపోతే కనుక మీ మీద ఒక నింద వస్తుంది. ఆ నింద ఏమిటంటే ఇదిగో వారు సేవిస్తున్నటువంటి దేవుడు వారిని ఆ దేశానికి తీసుకెళ్ళలేక ఇక్కడ దారిలోనే వాళ్ళని చంపేశారనేటువంటి మచ్చ మీ మీదకి వస్తుంది. అలాంటి మచ్చ మీ మీదకి రాకూడదు కనుక దయచేసి నా ముఖము చూసి క్షమించు ప్రభువా అని ఆ దేవదేవుణ్ణి మోషే గారు వేడుకుంటే అప్పుడు మోషే గారి యొక్క ముఖము చూచి మొత్తానికి వారందరినీ కూడా దేవుడు క్షమించినట్టుగా కనబడుతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి మాటలు, వారు అన్నటువంటి మాటలు 10 మారులు వారంట ఆయన శోధించినట్టుగా రాయబడింది. పరిశోధించారంట 10 మారులు. దేవుడు మనల్ని పరిశోధించాలి కానీ మరి మనం దేవుని పరిశోధించడం ఏంటి అసలు అని చదువుదాం. 14:22 వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 10 మారులు వినలేదంటండి, మాట పరిశోధించారంట. అందుకని దేవుడు అంటున్న మాట ఏమిటంటే గనక కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. దేవునికి స్తోత్రం. మొత్తం మీద వీళ్ళెవ్వరూ కూడా చూడరని చెప్పేశాడండి. మరి ఎవరు చూస్తారని దేవుడు చెప్తున్నాడంటే ఈ తరం ఎవరూ కూడా చూడరు, కానీ ఈ తరములో నిజాయితీగా చక్కగా సత్యాన్ని ప్రకటించినటువంటి కాలేబు అలాగే యెహోషువ మాత్రమే వెళతారు కానానికి. ఇక ఈ తరములో ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే లేని వార్తను పుట్టించిన వారు వెళ్ళరు, లేని వార్తను విన్నవారు వీరు కూడా ఎవరూ వెళ్ళరు. ఇంకా ఎవరు వెళ్తారంటే 20 సంవత్సరాలు మొదలుకొని కింద వయసు ఉన్న పిల్లలు మాత్రమే వెళతారు. వరకు కూడా వీళ్ళందరూ రాలిపోతారు. వీళ్ళు రాలిపోయేంత వరకు కూడా వెళ్ళరు. అందుకని 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే వీళ్ళ ప్రయాణం 40 దినాలు కాబట్టి దినానికి 1 సంవత్సరం చెప్పున 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు కూడా ఏం చేశాడు దేవుడు అంటే కనుక వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఎవరైతే వెళ్ళరని చెప్పారో వాళ్ళందరినీ కూడా రాలిపోయేలా చేసిన తరువాత అప్పుడు శేషాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కడికంటే కనుక ఆయన మాట ఇచ్చినటువంటి కనాను దేశానికి. దానిలో యెహోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు. మిగిలిన వారందరూ కూడా ఎవరంటే కనుక 20 సంవత్సరాల కన్నా 20 సంవత్సరాలు మొదలుకొని కింద వయసు వాళ్ళందరూ కూడా ఆయన మరి కనాను దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మరి చెడ్డ సమాచారం చెప్పిన వారందరూ ఏమైపోయి చూద్దాం ఒకసారి ఆ మాట. 14వ అధ్యాయము 36వ వచనం. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. వెంటనే పోయారు వాళ్ళు. ఆ 10 మంది పోయారు. మరి వీళ్ళేమయ్యారంటే గనుక వీళ్ళు 40 సంవత్సరాలు తిరిగి మొత్తానికి రాలిపోయారు.
కానీ ఇద్దరు మాత్రమే వెళ్ళారండి. ఆ ఇద్దరు ఎవరు అంటే గనక కాలేబు అలాగే యెహోషువ. వారితో పాటు 20 సంవత్సరాల వయసు కన్నా, మరి 20 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు కన్నా తక్కువగా ఉన్న వారు మాత్రమే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే కనుక లేని వార్త వారు పుట్టించలేదు, లేని వార్త వారు నమ్మలేదు కాబట్టి వెళ్ళారు. మరి లేని వార్త పుట్టించిన వారు చనిపోయారు. లేని వార్త నమ్మి ఆ చొప్పున చేద్దామనుకున్న వాళ్ళు కూడా ఏమయ్యారంటే కనుక ఆ దేశానికి వెళ్ళలేదు, అంటే కనాను దేశానికి వెళ్ళలేదు. కాబట్టి లేని వార్త చాలా ప్రమాదకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మరి లేని వార్త పుట్టించడం కారణంగానే ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కూడా మరి మనం అందరము కూడా ఈ భూలోకం అనేటటువంటి ఐగుప్తు అనేటువంటి భూలోకములో నుంచి పరలోకం అనే పరమకణానికి మనం వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా లేని వార్తను మనము పుట్టించకూడదు, లేని వార్తకు మనము మరి తావు ఇవ్వకూడదనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. ఒక వచనం చదివి ముగించేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయములో 11వ వచనం నుంచి రాయబడిన మాటలు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శిలువ మరణం తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత అక్కడ కావలి వారిని కావలా పెట్టారు. కావలి వారిని కాపలా పెట్టినటువంటి ఆ సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజున వారికి తెలియకుండానే ఆయన లేచి వెళ్ళిపోవడం జరిగింది. పునరుద్ధానుడైపోయాడు, ఆయన తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు. ఈ మాటలన్నీ కూడా పట్టుకుని అక్కడ కాపలా కాస్తున్న వారు పరుగున వచ్చి ప్రధాన యాజకుని చెప్పారు. ఆ ప్రధాన యాజకుని చెప్తే ఆ ప్రధాన యాజకుడు ఏమంటాడంటే, చదువుదాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన మొత్తం మీద ఏదేమైనా కానీ ఒక లేని వార్త పుట్టిస్తూ ఉన్నారు. ఈ వార్త చాలా ప్రమాదకరమైన వార్త. ఎలాంటి వార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేచారన్న వార్తను వాళ్ళు మరుగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కాపలా వారికి డబ్బులు ఇచ్చి, ఇదిగో మీకు డబ్బులు ఇస్తాము, ద్రవ్యం ఇస్తాము, వచ్చిన వారందరికీ కూడా యేసు ప్రభు లేచాడని ఎవరికి చెప్పొద్దు. ఏం చెప్తారంటే, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి. నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకుపోవడం ఇలా చూశారంటే చెప్పమంటున్నారు. అందుకని అది లేని వార్త. ఆ వార్త నిజంగా వాళ్ళు ద్రవ్యం తీసుకుని అలాగే చెప్పారు. ఎలా చెప్పారంటే కనుక, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులైనటువంటి వారు వచ్చి ఆయన యొక్క శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పినటువంటి ఆ వార్త, పుట్టించినటువంటి ఆ వార్త నేటికి కూడా కొనసాగుతూనే వస్తుందంట. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. గనుకనే ఏం జరుగుతుందంటే యూదులైనటువంటి వారు ఇప్పటికీ కూడా యేసయ్యను నమ్మడం లేదు. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని తీసుకువెళ్తాడు అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. లేని వార్త పుట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే పరమ కనానుకు వెళ్ళవలసినటువంటి వారు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇక్కడ కానానుకు వెళ్ళలేకపోయారు, అక్కడ పరమ కనానుకు వెళ్ళలేకపోతున్నారు. అనగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా లేని వార్త పుట్టించారండి. ఆ వార్త ఇప్పటికీ కూడా ప్రసిద్ధమవుతూ ఉంది. ఒకవేళ నీవు నేను కూడా మన జీవితాల్లో కూడా లేని వార్తలు పుట్టిస్తున్నామేమో. లేని వార్తల వల్ల మరి పరలోకంలోనికి వెళ్ళే అవకాశాన్ని మనము కోల్పోతూ ఇతరులను కూడా కోల్పోలే చేస్తున్నామేమో. జాగ్రత్త. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అబద్ధానికి చోటు ఇవ్వద్దు. అబద్ధమునకు జనకుడుగా ఉన్న సాతానును మనలోనికి రానివ్వకుండా ఎల్లప్పుడూ సత్యవర్తనులుగా మనము జీవిస్తూ సత్యమును మనం ప్రేమిస్తూ ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.